ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతుందా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇక అల్లకల్లోలంగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అల్లకొల్లోలంగా మారబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. నేనే గెలుస్తా, నేనే గెలవగలను, నేను గెలుస్తున్నాను అనేదో డైలాగ్ ఉంది కదా. నేను విన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేనున్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను అనే డైలాగ్ ఉంది కదా. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంత కాన్ఫిడెంట్గా ఉండేసరికి ఇప్పుడు కొంచెం దోశ తిరగేశారు. ఎవరు? ఇంకెవరు వేస్తారు? బీజేపీ వాళ్ళు వేశారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు ఏంటంటే కొంచెం సారికి నట్లు బోల్ట్లు బిగించండి అని. ఈ నట్లు బోల్ట్లు బిగించే దాంట్లో భాగంగానే అన్నీ వస్తున్నాయి వరుసగా, ఒక్కొక్కటి షాక్ మీద షాకు, షాక్ మీద షాకు. మొదటగా డీజీపీని మార్చడంతో మొదలైంది షాకు. అంతకంటే ముందు కూడా ఒకటి జరిగింది. కాకపోతే అది మామూలుగా లోకల్గానే తీసుకున్న నిర్ణయం. అదేంటంటే సచివాలయ ఉద్యోగి ఒక రెడ్డి ఉంటే ఆయన కార్మిక సంఘ నాయకుడిలాగా, యూనియన్ లీడర్ లాగా ఉంటే అతన్ని మార్చారు. మరీ అతను ఆగడాలు మితిమీరేసరికి అతన్ని మార్చారు. కానీ పై స్థాయి నుంచి మార్పు ఎట్లా వచ్చింది అంటే డీజీపీని మార్చడంతో మొదలైంది. ఒకప్పుడు ఈ ఎన్నికల కమిషనర్ మీనా మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఇదే. మీనా అలా ఉండాలనే కోరుకున్నాడు. కానీ మీనా ఇలా మారతాడని మట్టుకు ఊహించలా. మారాడు. ఎందుకు మారాడు, ఎలా మారాడు? ఏది ఏమైనా సరే మీనా ఏం చెప్తున్నారు అంటే, హరిహరాదులు దిగి వచ్చినా సరే నా రూల్ బుక్ ప్రకారమే నేను ఉంటా, నేను ఎవ్వరి కోసం ఇటు అటు జరగా అని శపథం చేసి కూర్చున్నాడు. కూర్చొని ఏజెంట్లు దగ్గర నుంచి మొదలెట్టి, పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి అన్ని విషయాల్లోనూ పకడ్బందీగా చూసి చూడనట్టు పోతే ఎక్కడ మాట పడాల్సి వస్తుందో అన్నట్లు ఇప్పుడు చర్యలు తీసుకుంటానికి సిద్ధమయ్యాడు. అంటే జనరల్గా ఏం తీసుకుంటుంటారంటే వీళ్ళు ఇప్పుడు ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఇంతకుముందు కేసుల్లో ఉన్నారా వాళ్ళు అనేది ఒకటి చూస్తారు. కేసుల్లో ఉన్న వాళ్ళని ఏజెంట్లుగా పెట్టుకోరు. ఎందుకంటే అక్కడికి వచ్చి ఏదైనా గలాట చేశారనుకోండి అలవాటు ప్రకారం కష్టం కదా. అలాగే డ్రై డే అని పాటిస్తారు. అదేంటి అంటే 48 గంటల పాటు దగ్గర లేదంటే 36 గంటల పాటు కొన్ని చోట్ల మద్యం షాపులు తెరవరు, కళ్ళు దుకాణాలు తెరవరు. ఎందుకంటే అవి తాగి కొట్టుకుని చేస్తారనేది ఒకటి, శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా. అలాగే ఈ అభ్యర్థులు కూడా అక్కడి నుంచి మందు తీసుకొని వీళ్ళకి పోయిస్తారు, పంచుతారు అనేది ఒకటి. ఇలాంటి విషయాల్లో అది ఖచ్చితంగా పాటిస్తారు. కానీ మనం అనుకుంటాం ఖచ్చితంగా అంటే రూల్ బుక్లో ఉంటుంది, కానీ పాటించరు. అంటే ఏ ఏరియాలో వాళ్ళు ఎవరికైతే కొమ్ము కాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఏరియాలో చూసి చూడనట్టు పోతారు. ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారో ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక ప్రతిపక్షాల వాళ్ళు ఉన్న దగ్గర మట్టుకు కఠినంగా నియమ నిబంధనల ప్రకారమే అంతా జరుగుతుందన్నట్లుగా చెప్పటం. ఇలాంటి విషయాల్లో ఎన్నికల సంఘానికి చాలా హక్కు ఉంటుంది. పైగా ఇంకొకటి ఏం చేశారు అంటే, ఇదివరకైతే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు. కోర్టు లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెయ్యమంటే కూడా ససేమిరా ఎన్నికల సంఘం ఒప్పుకోలే. ఎలక్షన్ అవ్వాలి అప్పుడు మాత్రమే వెయ్యాలి అని చాలా గట్టి ఆదేశాలు. అంటే
నిజంగా పరిపాలన ఇప్పుడు తీసుకుంది ఎన్నికల సంఘం చేతిలోకి. నిన్న మొన్నటి దాకా వాళ్ళ కిందే ఉంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా జరిగింది. ఎప్పుడైతే కేంద్ర బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారో ఆ తరువాత అంటే అమిత్ షా గారు, ప్రధాని మోదీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన తరువాత పరిస్థితులు మారాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును, సీఎం రమేష్ మీద దాడి జరిగిన తర్వాతనే డీజీపీని మార్చారు కదా. అలాగే ఎన్నికల సంఘం గురించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసేసరికి బాగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చినాయి పైనుంచి. ఈలోపు వీళ్ళేదో సర్దుబాటు చేసి ఉంటారు నిజానికి. ఏమి కుదరవు బాబు జాంతానాయ్, మా లెక్క ప్రకారమే మేము ఉంటాము అని చెప్పి ఎన్నికల సంఘం అధికారి చెప్పటము, ఆదేశాలు జారీ చేయటము అన్నీ జరిగిపోయినాయి క్షణాల్లో. ఇప్పుడు ఈ అకౌంట్లో డబ్బులు వేసే విషయంలో ఈసీ ఇంకా కొంచెం పదునైన మాటలు వాడింది. అసలు మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు లేని డబ్బు ఇప్పుడే మీకు ఎలక్షన్ రేపు ఎల్లుండి అనగా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అసలు అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే ఆఖరి నిమిషంలో వేసి ఆ లబ్ధిదారుల అనుగ్రహాన్ని పొందాలనుకున్నారా ఓట్ల రూపంలో? ఇలా చేయడానికి వీల్లేదు. ఎన్నికల సంఘం ఉన్నది ఎందుకు? ఏమైనా గుడ్డి గుర్రాలు పళ్ళు తోమటానిక? మేమున్నది ఇలాంటివి చూడటానికే కదా అని చెప్పి వాళ్ళు తీవ్రంగా మాట్లాడడం జరిగేసరికి ఇలా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఎన్నికల సంఘం ఇంకా వాళ్ళు నిరూపించుకోవాలి అంటే కనుక ఇంకా 2 రోజులు టైం ఉంది. అంటే పోలింగ్ అయిపోయి ఈవీఎంలు భద్రపరిచే దగ్గర నుంచి పైగా ట్రాకింగ్ పెట్టి కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రతి వెహికల్కి ఈవీఎంలు పెట్టిన వెహికల్కి ట్రాకింగ్ పెట్టాలి. మామూలుగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లోనే నాకు గుర్తున్నంత వరకు ఈవీఎంలు దొరికాయి, లెక్కించని ఈవీఎంలు దొరికాయి. ఓకే, అంటే ఏం చేస్తారు అంటే ఇప్పుడు పలానా ఊరు ఏది ఏమైనా గట్టి తెలుగుదేశం ఊరు అనుకోండి, అక్కడ తెలుగుదేశానికే ఓట్లు పడతాయి, వైసీపీకి ఓట్లు పడవు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ పెట్టెలు మాయం చేశారనుకోండి, ఏదో అంటారు కదా శతకోటి లింగాలు అన్నట్లుంటుంది. అందుకోసం ఏంటంటే ఇలాంటి వేషాలు వేసే అవకాశం ఉంటుంది, ఇలాంటివి చేయకుండా ఉండటానికి. పైగా ఇంకొకటి, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎలక్షన్ సిబ్బందిగా వస్తారు కదా, వీళ్ళు కూడా ఏమైనా అశ్రిత పక్షపాతానికి పాల్పడతారా? పాల్పడకుండా ఉండేటట్లుగా వాళ్ళ మీద కూడా ఒక నిఘా, వాళ్ళకు కూడా హెచ్చరికలు ఇవన్నీ కూడా జారీ చేయబడ్డాయి అనేది కూడా వస్తుంది. అందుకని మనం ఒకంత ఎన్నికలు సజావుగా జరుగుతాయి అనే ఒక నమ్మకాన్ని అయితే పెట్టుకోవచ్చు. అంటే మామూలుగా అధికారులు కూడా ఇలా పని చెయ్యాలి. ఎవరో ఢిల్లీ వాళ్ళు చెప్పారని మోడీ విజయవాడ విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ అధికారులాగా పనిచేస్తే ఎవరి ఆదేశాలు లేకోకుండా రూల్ బుక్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ప్రతి వాళ్ళకు ఒక రూల్ బుక్ ఉంటుంది కదా, రూల్ బుక్ ప్రకారం చేస్తారు. మనం కూడా కోరుకునేది అదే, రూల్ బుక్ ప్రకారమే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేయమని చెప్తాం. అది ఎవరికి ప్లస్ అయితే వాళ్ళకి ప్లస్ అవుతుంది.